అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. చేతన్ సింగ్, చూసి జాగ్రత్తగా పంచే. సుఖ దివాన్ దారిలో వస్తూ ఉంటారు. ఒక్క రబ్బర్ ట్రీ కూడా ఇక్కడి నుంచి కింద పడకూడదు. సుఖ దివాన్ తన గార్డెన్ లో చెట్లు పెట్టాలని అన్ని రబ్బర్ ట్రీల్ని చాలా జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. ఇదిగో వాళ్ళు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సోఖా దివాన్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా పనిచేయండి. ఏ చెట్టు వేరికి ఏమీ కాకూడదు. సూకా దివానికి ఎండిపోయిన చెట్లు అంటే అస్సలు నచ్చదు. వేదస్ సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయం మనం విన్నాం. ఇప్పుడు అడవిలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. వేదస్ సిటీ పక్కనున్న అడవిలో రబ్బర్ ప్లాంట్స్ ఇల్లీగల్ గా కట్ చేస్తున్నారన్న సమాచారం మాకు అందింది. పోలీసులేమో ఎప్పట్లాగే వాళ్ళకేం తెలియనట్టుగా పట్టించుకోనట్టు కూర్చున్నారు. వీడికి ఎలా తెలిసిందే? పోలీసులే చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి, లేకుంటే నిద్ర రాదు. ఓ కానిస్టేబుల్, మనం ఇప్పుడు వెంటనే జంగిల్ కి వెళ్తున్నాం. అడవిలో ఎవడు రబ్బర్ చెట్లని దొంగలించకుండా చూసుకుంటున్నాం. ఏమంటావ్? మీరు ఏమంటున్నారు సార్? మీరు నిజంగానే ఈ కేసుని ఒంటరిగా సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మొదటిసారి ఒక కేసుని సాల్వ్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కడేనా? నీకు మెదడు పోయిందా ఏంటి? అంత పెద్ద దొంగలతో నేను ఒక్కడనే పోరాడతానా? శివాని అసలు ఎందుకు ట్రైన్ చేశాను? కానీ కానిస్టేబుల్, నువ్వు చెప్పేది కూడా నిజమే. అప్పుడప్పుడు నేను కూడా కొన్ని కేసుల్ని సాల్వ్ చెయ్యాలి కదా. అవును సార్, లేదంటే కమిషనర్ గారు శివాని ఈ పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ గా చేస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ కాఫీలు సప్లై చేయడమే. కానిస్టేబుల్, ఏం చెప్తున్నావు? హలో శివ. హలో లడ్డు సింగ్ గారు. రబ్బర్ జంగుల్లో రబ్బర్ చెట్లని దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసు నేనే సాల్వ్ చేసుకుంటానులే. ఓకే లడ్డు సింగ్ గారు. ఏంటి సార్, శివాకి చెప్పకపోతే మీకు నిద్ర పట్టదా సార్? కానిస్టేబుల్, నేను రాకూడదని చెప్పాను. శివ అక్కడికి రాడు. అందుకని ఈ కేసు నేనే సాల్వ్ చేయబోతున్నాను. భలే సార్, ఎలా మాట్లాడాలో నేను మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. Oh yeah, oh yeah, oh sad days are gone gay, happy days are back gay. Best is from बनाऊंगा मैं, दुनिया को दिखाऊंगा मैं. Sad days are gone gay, happy days are back gay. Best is from बनाऊंगा मैं, दुनिया को दिखाऊंगा मैं, दिखाऊंगा मैं. Sad days are gone gay, happy days are back gay, back gay. Sad
days are gone गए, happy days are back आए, best रब बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, sad days are gone गए, happy days are back आए, best रब बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, అంకుల్ ఇప్పుడు మీరు వేరుతో సహా కొట్టేసిన చెట్లన్నిటినీ మర్యాదగా తిరిగి అక్కడే పెట్టేసేయండి అంకుల్. ఏంటి చెట్లని తిరిగి పెట్టేయాలా? తూకాన్ని బెదిరించడానికి ఒక చిన్న కుర్రాడా? నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. వెళ్ళు బాబు వెళ్ళు, బాగా తిను, ఆడుకో, ఎంజాయ్ చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి అందరూ చూస్తున్నారు? వెళ్ళి వాడిని కొట్టండి. దిగులు పడక, ఇదిగో నేను వచ్చేసాను. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. నువ్వు మమ్మల్ని పట్టుకుంటావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. శివ ఇక్కడ ఇరుక్కున్నాడు. నా పేరు సుక్క, గట్కా, చట్కా, పట్కా. శివ నా దగ్గర ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇతను అదేది హా హా హూ హూ హే హే ఏంటిది? నా నోరు నా పాట, నేను ఏమన్నా పాడుకుంటాను. నేనేమన్నా పాటలు రాసేవాడినా చూసి గమనించి పాడటానికి? ఆహా అలా అయితే ఓకే. ఏంటి ఓకే? అది శివాని కాపాడాలి. తప్పించుకోలేడు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇరుక్కుని టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని వేలాడుతా ఉంటాడు. పిల్లలారా ఏమైంది? వీడు ఇరుక్కోవడం చూసి మీరు షాక్ అయ్యారా? చెప్పండి. శివ ఇప్పుడు నా దగ్గర ఇరుక్కున్నాడు. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ట్రైన్ ఓపెన్ అవుతుంది కదా? తెరుచుకోదు బాస్. ఈ రోజే మనం ఆయిలింగ్ చేసాం. సూపర్ లెట్స్ సింగ్. శివ ఇప్పుడు ఫైట్ చేశాడు. శివ చేతిలో ఈ రోజు మీరందరూ బాగా దెబ్బలు తింటారు. మీరు దెబ్బలు తింటారు. మేము దాన్ని కళ్ళారా చూస్తాం. మీరు దెబ్బలు తినడం చూసి మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. కమాన్ ప్రిపేర్ అవ్వండి. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. చెయ్యండి డాన్స్ చెయ్యండి. తర్వాత సింగ్ లుకా డాన్స్ ఆటో ఆపి వాళ్ళని పట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ మీరే తను బయటికి రాలని చెప్పారు కదా. కానీ వాడు ఎలా బయటకు వచ్చాడు? బాస్, ముక్కానే నా దగ్గర స్క్రూ టైట్ గా ఉందని చెప్పాడు. నువ్వే కదా టైట్ గా ఉందని చెప్పావు, మరెలా బయటకు స్క్రూ టైట్ గా ఉంది, నువ్వే కదా నాతో చెప్పావు. నువ్వు నా దగ్గర స్క్రూయే లేదని చెప్పావు కదా, మరెలా బయటికి వచ్చాడు?
అరే నేనే మీ బాస్ ని, మీరు నన్నే కొడతారా? ఎంత ధైర్యం! సారీ బాస్. సారీ శివ, నేను ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అని నీకు నిజం చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. శివ, వాళ్ళు తప్పించుకు లడ్డు పారిపోయారు. సింగ్ గారు, వీళ్ళ క్రేన్ ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సీజ్ చేసేయండి. కనీసం అప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో. సూకాకి హ్యాపీ డేస్ రాకముందే నా కలలన్నీ చెదిరిపోతాయేమోని నాకు చాలా భయంగా ఉంది. నా పెద్ద 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 కళ్ళన్నీ ఒక చిన్న పిల్లోడు వల్ల చెదిరిపోకుండా చూసుకోవాలి. మీరందరూ ఏం చేయలేకపోయారు. నువ్వు 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 అక్కడేం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా మిక్స్ కూడా చేయలేవా? నేనే చూసుకుంటాను. ఆ పిల్లాడు వల్ల నా ఆశలన్నీ చెదిరిపోకుండా చూసుకుంటాను. వాడు నా కలలన్నీ చెదరనివ్వకుండా నేను చూసుకుంటాను. నెవర్ ఎవర్. నేను లోకంలోనే బెస్ట్ రబ్బర్ ని తయారు చేయబోతున్నాను. బెస్ట్ రబ్బర్. ఇది ఎవరు చేశారు? నేనేం చేయలేదు బాస్. నువ్వే కదా నన్ను తోసావు. లేదు బాస్, లేదు. నువ్వే కదా నన్ను తోసావు లుకా. మంచిదైంది, నాకేం కాలేదు. బాస్, మీరు ఎలా ఇంత పొడవుగా అవుతున్నారు? నాకెందుకో భయంగా ఉంది బాస్. బాస్ బాస్, అసలు మీ బాడీకి ఏమైంది? నా బాడీకి ఏమైందా? ఏమైంది నా బాడీకి? ఏమైంది నాకు? చాలా మంచిదైంది నాకు. నా బాడీ ఇప్పుడు రబ్బర్ లాగా తిరుగుతుంది. ఈ పవర్ ని పెట్టి నేను ఏమైనా చేయగలను. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలియట్లేదు, కానీ నాకు ఈ పవర్ తో నేను ఏం చెయ్యాలనేది నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. यो 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 मैं हूँ रबरमैन, अब न कोई डर है ना कोई फिक्र, सबको नचाऊंगा मैं अपने उम्र पर. यो 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 रबरमैन, किसी से भी कभी नहीं डरूंगा. अपनी मर्जी का मैं मालिक हूँ, जैसे चाहे वैसे मैं करूंगा. Rubberman, Rubberman, he's the Rubberman. Rubberman, Rubberman, he's the Rubberman. जैसे चाहे वैसे रहेगा, किसी से अब ये नहीं करेगा. अपनी मर्जी का मालिक है, जैसे चाहे वैसे रहेगा. నేను ఎలా మారినా నాకే తెలియదు, కానీ ఇలా జరిగినందుకు నాకే చాలా సంతోషంగా ఉంది. రబ్బర్ ఫ్యాక్టరీ ప్లాన్ కన్నా నా దగ్గర ఇంకో పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైంటిస్ట్ టీమ్ ని పెట్టుకుని నేను ఇలా ఎలాగ మారినని రీసెర్చ్ చేస్తాను. ఆ తర్వాత నాలాగా క్లౌన్స్ ని బోల్డ్ మందిని తయారు చేస్తాను. కానీ దీనికోసం నాకు బోల్డ్ అంత డబ్బు అవసరం అవుతుంది. ఏంటి నేను చెప్పి నిజమేనా? ఆ డబ్బుని మన అందరం కలిసి సిద్ధం చేద్దాం. హలో లడ్డు సింగ్ సార్. హలో, త్వరగా నీ సమస్య ఏంటో చెప్పు. ఎవరయ్యా? ఎవరయ్యా అది? నేను ఇక్కడ ఉన్నాను. పైన పైన చూడండి. ఎవరు ఎవరయ్యా? చెప్పు. కష్టంలో పారిపో త్వరగా. నా మాట పారిపో. సార్, ఏం జరుగుతోంది సార్? పారిపోదాం. హలో లడ్డు సింగ్, ఎలా ఉన్నారు మీరు? నిన్ను చూసిన తర్వాత ఎవరైనా సరే ఎలా ఉంటారు? అది నువ్వు ఎవరమయ్యా? అదే నువ్వు ఎవరు? నేనే రబ్బర్ మ్యాన్ ని. నేను రబ్బర్ ప్లానెట్ నుంచి వచ్చాను. నేను నిన్ను ఇక్కడి నుంచి నా రబ్బర్ ప్లానెట్ కి తీసుకెళ్లబోతున్నాను. మేము హ్యూమన్ బాడీని పెట్టుకుని రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము.
ఏంటి ఏమన్నావు? నన్ను ఎత్తుకెళ్ళి నువ్వు ఏం చేస్తానన్నావు? నేను ఒక బెస్ట్ ఫెలోని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరిని అడిగినా సరే వాళ్ళే చెప్తారు ఈ లడ్డు సింగ్ బెస్ట్ ఫెలో కాడని. ఓహో, నువ్వు నాతో రావడానికి ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ నేను ఈ ఊర్లో వాళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్లబోతున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్లీజ్ అందరినీ తీసుకెళ్ళకో. అలా అందరినీ తీసుకెళ్తే నేను ఒక్కడే ఏం చేయగలను? ఓకే, నేను ఎవరిని తీసుకెళ్ళను, కానీ దీనికి బదులుగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. వాళ్ళు వెళ్లేటప్పుడు వాళ్ళ వస్తువుల్ని ఒకటి కూడా వాళ్ళు తీసుకెళ్లకూడదు. చెప్పు చెప్పు చెప్పు, దీనికి ఒప్పుకుంటావా? చెప్పు 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 చెప్పు. సరే సరే, ఒప్పుకుంటున్నాను. ప్రాణం కన్నా సొమ్ములే ముఖ్యం కాదులే. సరే, నేను వెంటనే నువ్వు చెప్పిన పని చేస్తానులే. త్వరగా అందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఏలియన్స్ రాబోతున్నారు. మీలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారో తెలియదు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా వెళ్ళిపోండి. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకని ఈ విధంగా అనౌన్స్ చేస్తున్నారు? శివ, నీకు నేను ఎలా చెప్పను? ఒక ఏలియన్ స్టేషన్ కు వచ్చి ఎలా మాట్లాడిందో తెలుసా నీకు? ఎలా భయపడింది తెలుసా? ఈ ఊరిని త్వరగా ఖాళీ చేయకపోతే రబ్బర్ ప్లానెట్ లో నుంచి వచ్చిన ఏలియన్స్ కూడా అందరినీ చంపేస్తాయట. రబ్బర్ ప్లానెట్సా? చూసావా శివ, నేను చెప్తూ ఉంటాను కదా ఏలియన్స్ ఉన్నాయని. ఇప్పుడు వచ్చేసాయి. ఏలియన్స్ ఉన్నాయని మీరందరూ ఎప్పుడైనా నమ్ముతారా? ఇదిగో వీడు మళ్ళీ ఏలియన్ గోళం మొదలు పెట్టేశాడు. అరే లడ్డు సింగ్ గారు, యుడి, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఏలియన్స్ అనేవి అసలు లేవు. ఇంతకు ముందు ఎప్పుడు రబ్బర్ ప్లానెట్ అన్న పేరుని నేను వినలేదు. ప్లీజ్ మీరు ముందు అనౌన్స్మెంట్ ని ఆపండి. అందరూ అనవసరంగా భయపడతారు. మనం రబ్బర్ మ్యాన్ ని ఫాలో చేసి నిజమేంటో వెంటనే కనిపెడదాం. ఓకే శివ. శివ ఉండగా మనకెందుకు భయం చెప్పు? ఆల్ ద బెస్ట్ శివ. ఏలియన్స్ ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. కానీ మన ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ అమ్మగారు ఇన్స్పెక్టర్ తో రబ్బర్ ప్లానెట్ నుంచి ఒక ఏలియన్ వచ్చి వేదా సిటీని ఖాళీ చేయమని చెప్పిందని చెప్పారు. లేకపోతే తనతో పాటు అందరినీ తీసుకెళ్లిపోతానని చెప్పిందని అన్నారు. లడ్డు సింగ్ గారు వేదా సిటీ ప్రజలతో త్వరగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని అన్నారు. ఈ ఊరికి ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలింది. ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. ఇంకా నయం, లడ్డు సింగ్ శివర తీసుకురావడానికి రాలేదు. అరే ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా లడ్డు సింగ్ మీద కోపంగా ఉంటావు? నేను ఏలియన్ రాగాన్ని పాడుతాను. ఆ తర్వాత ఎలాంటి ఏలియన్ అయినా పారిపోవలసిందే. వద్దు తాతగారు, ఆ ఏలియన్ మీ పాట విని ఇక్కడికి వచ్చినా వచ్చేయచ్చు. వేదా సిటీలో నమ్మలేని ఒక సంఘటన జరిగింది. ఇలా చూడండి, నేడు దాకా రబ్బర్ మ్యాన్ ఊరిని ఖాళీ చేయమన్నాడు, కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రబ్బర్ మేనే అని స్పష్టంగా తెలిసింది. కానీ తను ఎందుకు దొంగిలిస్తున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటిదాకా అందలేదు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఏమయ్యారో తెలియడం లేదు. ఏదో కొమ్ములు వచ్చినట్టుగా మాయమైపోయారు. నన్ను ఇంత దారుణంగా కంపేర్ చేస్తారా? శివ శివ, ఏదో ఒకటి చెయ్యి. రబ్బర్ మ్యాన్ చంపినా చంపకపోయినా, వాడితో పాటు తీసుకెళ్ళకపోయినా నా పేరుని మాత్రం తప్పక చెడిపే వెళ్తాడయ్యా. వాడికి మంచి బుద్ధి చెప్పు. లడ్డు సింగ్ గారు, తను ఒక ఏలియన్ అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? అరే ఒకసారి ఆలోచించండి. అసలు ఏలియన్స్ మన కరెన్సీతో ఏం చేస్తారు? ఖచ్చితంగా తను ఏలియన్ అయ్యుండే అవకాశం లేదు. శివ, నేను ఖచ్చితంగా చెప్పను.
కానీ అడవిలో సుఖా వాళ్ళ మనుషులు రబ్బర్ ప్లాంట్స్ ని కట్ చేయడం చూసాము. ఇప్పుడు సడన్ గా ఒక రబ్బర్ మ్యాన్ వచ్చాడు. నాకేమనిపిస్తోందంటే ఈ రెండు విషయాలకి ఏదో ఒక సంబంధం ఉందని. ఐ థింక్ యూఆర్ రైట్ రేవా. రెండు క్రైమ్ లోనూ కామన్ గా ఉన్న విషయం రబ్బర్. లడ్డు సింగ్ అంకల్, మనం రబ్బర్ ని బాగా సాగతీస్తే అది తెగిపోతుంది. ఖచ్చితంగా రబ్బర్ మ్యాన్ ఈ రోజు దొంగతనం చేయడానికి వస్తాడు. ఈ రోజు మనం తనని అంతం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి.